రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు సీఎం చంద్రబాబు. అన్ని జిల్లాల్లో యూరియా అందుబాటులో ఉందన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలివ్వాలని, వైసీపీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు సీఎం చంద్రబాబు. సకాలంలో యూరియా సప్లై చేయాలి, ఎరువులు సప్లై చేయాలి. అదే సమయంలో ఎవరైనా స్వార్థపరులు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి డైవర్ట్ చేయడం, లేకుంటే స్మగ్లింగ్ చేయడం, వేరే పర్పస్లకు ఉపయోగిస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటాం, చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరు వాడుకోవాలని వాళ్ళు వాడుకోవాలి. ఎవరైనా డ్రామాలు ఆడితే మాత్రం చాలా మామూలుగా కూడా కాదు, ఈ ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నా. కావాలని ఫేక్ రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, చాలా ఫర్మ్గా ఉంటా. సోషల్ మీడియా ఉందని, లేకుంటే వీళ్ళకేదో నోరుందని ఇష్ట ప్రకారం వాగితే మాత్రం నోర్లు ముయించే పరిస్థితి తీసుకొస్తాం. ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా. వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నాం. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. అక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి ఇతరులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి. మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితిలో కూడా మీరు ఉండాలి. అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు. అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారా? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరు ఇస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 18 కావాలి. 18 ప్లస్ 19 కావాలి. నీళ్లు పులివెందులకి ఇస్తే అక్కడ పోయి ఆరతి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఇన్నేళ్లు మీరు ఇవ్వలేకపోయారు, నేను కూడా ఇవ్వలేకపోయారు. నిన్నే అందరి నివాకు పక్కన చెరువులకు ఇవ్వాల్సి వస్తే మనం నీళ్లు ఇస్తే దానికి ఆరతి ఇచ్చి మళ్ళా ఫోజులు కొట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఫేక్ రాజకీయాలు వద్దు, జెన్యూన్గా చేయండి, ప్రజలకు చెప్పండి. డ్రామాలు వద్దు, ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఇంకా డ్రామాలు రిపీట్ చేస్తే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు. అలా నమ్మించాలన్నా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటాం.